మరి లూకా గారు ఒక వైద్యుడు, ఆయన ఒక డాక్టరు. మరి లూకా గారు మరి పౌలు గారితో పౌలు గారికి చాలా మంచి స్నేహితుడు లూకా గారు. మరి ఈయన పౌలు గారు చేసిన ప్రతి ఒక్క శుభవార్త ప్రయాణంలో కూడా లూకా గారు ప్రయాణం చేసి ఉన్నారు. ఈ లూకా గారు యేసుక్రీస్తు యొక్క జననం గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి మనకి రాశారు. ఈ లూకా సువార్తలో దేవుడు చేసినవన్నీ ఈ ముందు అధ్యాయంలోనేమో దేవుడు ఉపన్యాసం చేశారు. నెక్స్ట్ ఈ లూకా 7వ అధ్యాయం నేను చెప్తున్నాను ఫస్ట్ గురించి. ఈ లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి మనం చూద్దాం. మొదటి నుంచి 10వ వచనం వరకు. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహాధికారమును లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై యుండుట కనుగొనిరి. ఓకే, ఇప్పుడు ఈ ప్యాసేజ్ చూసాం కదండి. నాకు ఈ ప్యాసేజ్లో ఒకటి చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుడు ఆశ్చర్యపడ్డాడంట. దేవుడు ఆశ్చర్యపడ్డం ఏంటండి? ఇది నిజంగా నాకు ఇప్పటికి చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవుడు ఆశ్చర్యపడ్డం ఏంటా అని చెప్పేసి నన్ను దీని గురించి నేను స్టడీ చేద్దాం అనుకున్నాను. నాకు కుదరలేదు. కానీ దేవుడు నాకు కొంచెం ఈ స్టార్టింగ్లో ఉన్న ప్యాసేజ్లో మాత్రం నాకు ఒకటి అర్థమైంది. ఏంటండి, ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడంట. ఆయనకు ఒక దాసుడు రోగి అయి చావసిద్ధమై ఉన్నాడంట. అయితే ఈ శతాధిపతి ఏం చేశాడు? యేసు గురించి ఇతను విన్నాడు. విని యూదుల పెద్దలను, ఇక్కడ ఎవరు ఉన్నారండి? యేసు ప్రభు గారు, యూదుల పెద్దలు, అలాగే శతాధిపతి, రోగి ఇక్కడ ఉన్నారు. అయితే ఆ శతాధిపతి అతని యొక్క దాసుని ప్రేమించి అతను చావసిద్ధమై ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతున్నాయండి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు నేను చిన్న కొంచెం చెప్పాలనుకుంటున్నాండి. ఇక్కడ ఈ శతాధిపతి తన ఒక అధికారి, తన యొక్క దాసులు ఆరోగ్యం ఎలా ఉన్నా తనకి అవసరం లేదు, పట్టించుకునే అవసరం. కానీ శతాధిపతి తన యొక్క దాసుని ఆరోగ్యం విషయమై ఒక దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. నా దాసుడు చావసిద్ధమై ఉన్నాడు, రోగి, తను బ్రతికించమని దేవుని వద్ద వేడుకుంటున్నాడు. అంటే ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నామండి? మన ఆరోగ్యం, మన కుటుంబం, మన ఫ్యామిలీ చూసుకుంటున్నాం. అంటే ఇక్కడ యొక్క శతాధిపతిని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చండి? మన ఆరోగ్యం మనమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన వాళ్ళ గురించి ఆరోగ్యం గురించి కూడా మనం పట్టించుకోవాలి. అంటే నేను ఏం చెప్తున్నానంటే, మనం సువార్త ఒక్కటే కాన్సన్ట్రేట్ చేస్తాం, సువార్త చెప్పాలని ఒకటే కాన్సన్ట్రేట్ చేస్తాం. కానీ దీన్ని బట్టి సువార్త చెప్పాలి, వాళ్ళంతటికి వాళ్ళే మారిపోవాలి మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మొదట ఒక వ్యక్తి యొక్క తన అవసరాల గురించి లేదా ఆ వ్యక్తి గురించి మనం ప్రార్థించాలి. ఆరోగ్య విషయం అయినప్పటికీ, ఇంకేమన్నా విషయాలైనప్పటికీ, దేని గురించి అయినా మనం దేవుని యొద్ద ప్రార్థించాలి. ముఖ్యంగా మన బంధువులు, మన చెల్లెలు, మన తల్లిదండ్రులు, వాళ్ళు కూడా రక్షణ లేకుండా ఉంటారు. ఆ రక్షణ కోసం కానీ ఇంక దేని గురించి మనం కూడా ప్రార్థించాలి. దేవుని యొద్ద ఇతరుల కోసం ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి.
దేవుడు ఎంతో ఆశ్చర్యపడ్డంట. ఏ విషయంలో? విశ్వాసం విషయంలో దేవుడు ఆశ్చర్యపడ్డంట. అంటే దేవుడికి తప్పకుండా స్వస్థపరుస్తాడు అనే ఒక అతనికి నమ్మకం, విశ్వాసం ఉంది. దేవుడు దాన్ని చూశాడు, ఆశ్చర్యపడ్డాడు. అలాగే మనం కూడా గొప్ప విశ్వాసం కలిగి సువార్త ప్రకటించాలి, దేవునికి నమ్మకంగా, ఇలాగే ఇతరుల కోసం ప్రార్థించాలి అనే యొక్క సత్యాన్ని మనం ఈ శతాధిపతి నుంచి తెలుసుకుందాము.